ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హైదరాబాద్ చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ను నిర్ధారించే వరకు పర్యవేక్షిస్తాం. డిసెంబర్ 30లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి. ఇవి తెలంగాణ హైకోర్టు చేసిన కామెంట్స్. రామమ్మ చెరువు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ బాధ్యత తమదే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే వరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. రామమ్మ చెరువు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తంగా 3532 చెరువులు ఉన్నాయని జూలైలో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం పేర్కొనగా వాటన్నింటికీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలో 3532 చెరువులు ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 2793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయని కోర్టుకు వివరించింది. మిగిలిన 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయ్యాయని కూడా చెప్పారు ప్రభుత్వం తరఫు న్యాయవాది. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు మరో 3 నెలల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు గ్రేటర్ పరిధిలోని 61% చెరువులు కనుమరుగయ్యాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మిగిలిన 39% చెరువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచిస్తున్నారు.